అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రవీణ్ పగడాల ఆయన మరణించి వారం రోజులు పూర్తయినా అనేక అనుమానాలు, అనేక క్వశ్చన్స్, అనేక సందేహాలు, అనేక రకాలుగా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించే విధంగా కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వీటన్నిటికీ కొంత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే సమాధానం దొరుకుతుందని చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన ఆరోగ్య పరిస్థితి పైన, అట్ ది సేమ్ టైం ఆయన ఒంటిపైన నిజంగానే గాయాలున్నాయా, ఎవరైనా దాడి చేశారా, ఇంకేదైనా జరిగిందా, ఇలా అనేక అనుమానాలకి నివృత్తి చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఆయన మద్యం సేవించి ఉంటాడనేది ప్రధాన అనుమానంగా ఉంది. కాబట్టి దానిపైన కూడా కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు ఆలస్యం అవుతోంది? వారం రోజులు గడిచిపోయింది ఇప్పటికే ఆయన మరణించి, అయినా ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడ? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఎందుకు బయట పెట్టలేదు? వైన్ షాప్ వీడియోల పైన పోలీసులు ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు ఈ అనుమానాలన్నింటి కూడా చాలా పెద్ద ఎత్తున ఆన్సర్ రాబట్టాల్సిన అవసరం అయితే ఉంది. అయితే రెగ్యులర్గా మీరు చూస్తూనే ఉన్నారు ఆర్టీవీలో ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక ఎక్స్క్లూజివ్ కథనాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు కాకినాడ జీజీహెచ్ నుంచి డాక్టర్ విజయ్ శేఖర్ గారు, డిప్యూటీ చీఫ్ సర్జన్ ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యానికి గల కారణం ఏంటి? అసలు ఇటువంటి కేసెస్లో చాలా సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ కూడా డెఫినెట్గా చాలా వేగంగా పోలీసులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆలస్యం అవుతుందో మాట్లాడదాం. ఫస్ట్ వెల్కమ్ టు ఆర్టీవీ అండి విజయ్ శేఖర్ గారు. నమస్తే అండి. రైట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు ఇది కనుక ప్రవీణ్ పగడాల విషయంలో ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక బయటికి వస్తే అనేక అనుమానాలకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. సో కానీ అది వారం రోజులు గడిచిపోయినా కూడా ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు. అసలు బేసిక్గా ఇటువంటి కేసులు ఎందుకు ఆలస్యం అవుతోంది? దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయి. కొంత మీరు దానిపైన నివృత్తి ఇచ్చే ప్రయత్నం చేయండి, కొంత నివృత్తి చేసే ప్రయత్నం చేయండి. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం గల కారణం ఏంటి ఇక్కడ? యాక్చువల్గా మనం ఫోరెన్సిక్ ల్యాబ్కి మనం కలెక్ట్ చేసినటువంటి ఐటమ్స్ అని పంపడం జరుగుతుంది. ఏ కేసు కొంచెం మిస్టరీస్ ఎత్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్, క్లాస్ కానీ లేకపోతే ఏమైనా ఎక్విప్మెంట్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వాడేటువంటి సెల్స్ కానీ, ఇటువంటి వస్తువులన్నీ కలెక్ట్ చేసి పంపుతాము. అదేవిధంగా డ్యూరింగ్ పోస్ట్ మార్టం మనం విజరా కూడా కలెక్ట్ చేస్తాం. విజరా మనకి కలెక్ట్ చేసినప్పుడు ఏమన్నా పాయిజనస్ ఐటమ్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి వరకు విజరా మనం పంపిస్తాం. అది స్టడీ చేసిన తర్వాత దాని నుంచి మనం ఏమన్నా పాయిజనస్ సబ్స్టెన్స్ కానీ, అదర్ ఆల్కహాల్ కానీ ఏమైనా ఇటువంటి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మనం రావచ్చు. సో అంటే రిపోర్ట్ ఆలస్యం అవడానికి టెక్నికల్ ఇష్యూస్ కారణం అంటున్నారా, లేదంటే పోలీసులే దీన్ని బయట పెట్టడానికి జంకుతున్నారు కాబట్టి బయటకు రావడం లేదా, వైద్యులకు ఇంకా సమయం పడుతుందా? అసలు ప్రవీణ్ పగడాల మరణం పైన ఇంకా వైద్యులు నిర్ధారించుకోలేకపోతున్నారా ఎటువంటి మరణం అనే దానిపైన? ఇలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఏంటి కారణం ఏమై ఉంటుంది? యాక్చువల్గా మనం గమనించినట్లయితే వైద్యుల వరకు మాత్రం పోస్ట్ మార్టం కండక్ట్ చేయడం, రిపోర్ట్ పంపించడం వరకు మనం చేస్తామండి. రిమైనింగ్ థింగ్ అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చూడాలి, వాళ్ళు ఫాలోఅప్ చేయాలి. ఎక్కడ డిలే అవుతుంది, అసలు ఫోరెన్సిక్ ల్యాబ్లో డిలే ఎందుకు అవుతుంది, ఎక్కడ జాప్యం జరుగుతున్నది వాళ్ళు గమనించాలి. ఆ రిపోర్ట్ ఇంటర్లో రాబట్టడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఎక్కడ ఆలస్యం జరుగుతుంది అనుకోవాలి? ఫోరెన్సిక్ ల్యాబ్లోనే జరుగుతుందని అనుకుంటున్నాను నేను. అంటే ప్రొసీజర్ టైం టేకింగ్గా ఉంటుందా అంటే ఈ యొక్క విషయం పైన చెక్ చేయడం కోసం, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చా? అంటే బేసిక్గా ఇంత సమయం పడుతుందా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటే, ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం? యాక్చువల్గా మనం పంపించేటువంటి విజరా కానీ లేదా ప్రాపర్టీస్ కానీ ఏమన్నా మనం ఫోరెన్సిక్ ల్యాబ్ పంపినప్పుడు అక్కడ ఇంచుమించుగా 1 week to 10 days, సమ్టైమ్స్ 2 weeks కూడా పడుతుంది. వాళ్ళు చేసే అనాలిసిస్ని బట్టి కొంచెం టైం పట్టచ్చు. అక్కడ ఇది ఇంపార్టెంట్ కేసు కాబట్టి, పెద్ద విషయం కాబట్టి దీని ముందు చేసి మనం పంపించే అవకాశం కూడా ఉందండి. అంటే ఎటువంటి కేసెస్లో టైం పట్టొచ్చు? రెగ్యులర్గా మేము చూసేటువంటి పోస్ట్ మార్టమ్స్ చేసేటువంటి కూడా మాకు రిపోర్ట్ కనీసం 20 days అట్లా పడుతుంది టైము. అవి పాయిజనస్ కేసెస్ కానీ, యాక్సిడెంట్స్ కానీ,
డౌట్ఫుల్ గా చనిపోయినటువంటి ఏ కేసు అయినా సరే కొంచెం 20 days అలా టైం పట్టే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఇటువంటి కొంత సెలబ్రిటీ కానివ్వండి, ఫేమ్ కానివ్వండి, ఒక 2 states లో ఒక బిగ్ ఇష్యూగా హ్యాపెనింగ్ ఉంది కాబట్టి ఎటువంటి దాంట్లో స్పీడప్ చేసే అవకాశం ఏం లేదంటారా? అంటే రెగ్యులర్ టైంలోనే వీళ్ళది కూడా ఉంటుందా? దీన్ని స్పీడప్ చేసే అవకాశం అయితే ఉందండి, చేయొచ్చు. ఇప్పుడు అంటే ఆ స్పీడప్ చేయలేకనే ఆలస్యం అవుతుందా? ఆ స్పీడప్ జరగట్లేదు కాబట్టి ఆలస్యం అవుతుందా? అది మరి అక్కడ ఇష్యూస్ ఏంటనేది నేను పూర్తిగా నిర్ధారించలేనండి. ఓకే, అక్కడ ఎందువల్ల లేట్ అవుతుంది రిపోర్ట్ రావడం అది కొంచెం చూడాలి. బట్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ చేశాము, పోస్ట్ మార్టం అయిపోయింది, అన్ని రకాలుగా అటు ఎక్కడ పడితే అక్కడ పోలీసులు కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. చాలా కీలకమైన డాక్యుమెంట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీరు దీనికి సంబంధించి ఎప్పటికీ ఇప్పుడు చూస్తూనే ఉండుంటారు బహుశా. సో ఒంటిపైన గాయాలు ఉన్నాయని, తన మొహం పైన గాయం ఉందని, ఎవరో ఛాతిపైన తన్ని ఉంటారు, అందుకే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఎవరు వెంబడించి ఉంటారని. సో ఈ సినారియోలో పోస్ట్ మార్టం రిపోర్ట్కి సంబంధించి ఎలా వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే ఆయన 24వ తేదీన ఈ యొక్క దారుణమైనటువంటి మరణం సంభవిస్తే ఈరోజు 31, సుమారుగా వారం రోజులకు పైబడి కావస్తోంది. ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు? జరిగినటువంటి పరిణామాలను గమనించినప్పుడు ఆయన యాక్చువల్గా యాక్సిడెంట్కి గురై ఉంటే మాత్రం ఇంత టైం పట్టదండి. అంటే జనరల్గా ఇంత టైం తీసుకుంటారంటే అటు పోలీసుల నుంచి కానివ్వండి, కొంతమంది ఆయనకు సంబంధికుల నుంచి కానివ్వండి, తప్పుదో పట్టించే ప్రయత్నం ఏదో జరుగుతోందని ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటువంటి సినారియో ఉంటుందంటారా? అంటే అనుమానం కలుగుతోంది. అదేండి, ఇదంతా కూడా కొంత అనుమానం ఉంది కాబట్టి ఆ విధంగా ఆలోచించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఓకే, సో మీరు సినారియో చూస్తూనే ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా. సో ఈ ఘటనలో ఏం జరిగి ఉంటుందని అనుమానాలు ఉన్నాయి? అంటే మీ అజంప్షన్ ఏంటి? ఒక చీఫ్ సర్జన్గా ఉన్నారు మీరు. ఇది పూర్తిగా మనం నిర్ధారించడం అంటే కొంచెం కష్టమైన పనేనండి. యాక్చువల్గా యాక్సిడెంట్ జరిగిందని అని చెప్తా ఉన్నారు. ఓకే, యాక్సిడెంట్ జరిగినప్పుడు టైం అయితే అక్కడ 11, 11:30, 12 లోపల వెహికల్స్ తిరుగుతున్నాయి, మనుషులు కూడా ఇంచుమించుగా ఉండొచ్చు. కనీసం ఎవరైనా సరే ఆ సమయానికి మరి ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి అటెండ్ కాలేదు. అది వేరే విధంగా ఉంటే అక్కడ యాక్సిడెంట్ కాకుండా మటర్ అటువంటి విషయాలు ఏదైనా ప్లాన్ చేసి ఉంటే మాత్రం ఇది అక్కడ బయటకు రాకుండా జాగ్రత్త పడే అవకాశం కూడా ఉందేమో అని నేను అనుకుంటున్నాను. రైట్, అయినా మొదటి నుంచి కూడా మనం ఒకటే సీసీటీవీ విజువల్ చూస్తున్నాం కొవ్వూరు టోల్ గేట్ దగ్గర నుంచి. ఆయన అక్కడికి వచ్చిన తర్వాత కొంత లేజీగా, అన్స్ట్రెంగ్తెన్గా తన బండిని నెట్టుకుంటూ వచ్చాడు. సో అవన్నీ చూస్తుంటే ఏమనిపించింది అంటే ఏం జరిగి ఉంటుందని 11 గంటలకు ఉదయాన్నే హైదరాబాద్లో స్టార్ట్ అయ్యారని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మెల్లిగా ఆయన మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇదంతా కూడా ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అన్ఈజీనెస్తో వచ్చినటువంటి ఆ అన్స్ట్రెంగ్త్గా ఉండడం, కొంత లేజీగా ఉండడం జరిగిందా? ఇంకేదైనా జరిగి ఉంటుందనే అనుమానం ఉందా? సార్ అక్కడ మరి అందరూ చూస్తున్నటువంటి విషయమే, వెహికల్ కూడా కొంచెం దెబ్బతిన్నటువంటి వెహికల్ తో ఆయన వస్తా ఉన్నారు. వచ్చి అక్కడ కొంచెం ఆగారు. ఆ టైంలో అయితే కొంచెం వీక్నెస్ కనబడుతుంది. అది వీక్నెస్ లేకపోతే వేరే విధంగా దెబ్బలు తిన్నదని మనం నిర్ధారించలేము. డాక్టర్ గారు, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇది వస్తే బయటపడితే అవకాశం, అంటే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మద్యం సేవించి ఉంటాడని కూడా అనుమానంగా ఉంది. ఏలూరు దగ్గర ఆయన వైన్ షాప్ దగ్గర ఆగడం, వైన్ షాప్లో ఆయన మందు తీసుకోవడం లాంటివి కూడా చూస్తూ ఉన్నాము. సో ఇది నిజంగా జరిగి ఉంటే మొదటి అంచనాకు రాలేకపోతారంటే నిజంగానే మద్యం సేవించి ఉంటాడు అనేది ఇంత సమయం పట్టొచ్చు అంటారా? అంటే ఇంకా రిపోర్ట్లో కనీసం అంటే దీనికి ఎన్ని స్టెప్స్ ఉంటుంది? డైరెక్ట్ ఫైనల్ రిపోర్ట్ ఒకటే వస్తుందా? ప్రిలిమినరీగా ఇది అంచనాకు వచ్చామని చెప్పి కానీ తర్వాత ఇది అంచనాకు వచ్చామని కానీ రిపోర్ట్ వైజ్గా ఉంటాయా? ఇప్పుడు కేసు క్షుణ్ణంగా పోస్ట్ మార్టం రిపోర్టు డాక్టర్స్ పంపించారు కాబట్టి, అదేవిధంగా ప్రాపర్టీ కూడా పంపించారు కాబట్టి వచ్చేటువంటి రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ వస్తుందండి. సో ఫైనల్ రిపోర్ట్ ఒకటే వస్తుంది. ఇప్పటికే వారం రోజులు అయిపోయింది, ఇంకెన్ని రోజులు పట్టవచ్చు? అంటే మరి ఇది ఇంపార్టెంట్ కేసు. మరి వైద్యులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ త్వరగా చేస్తారని ఆశభావంతో ఉన్నాను. ఇంకొక 5 days to 1 week అలా పట్టొచ్చామని అనుకుంటున్నాను. ఓకే, అయితే ఆర్టీవీ చూసే వ్యూవర్స్ మీకేమైనా అనుమానం ఉంది? ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు మనకి.
పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం పైన చాలా క్లియర్గా ఆయన కొన్ని సందర్భాల్లో పట్టొచ్చు సమయం ఇంత అని కూడా చెప్తున్నారు. సో మీకేదైనా అనుమానం ఉంటే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, నేను మీ తరఫున డాక్టర్ని అడిగే ప్రయత్నం చేస్తాను. సో డాక్టర్ గారు, సో పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఆలస్యం అవుతుంది కాబట్టి కేసులో పురోగతి సాధించలేకపోతున్నాము, కొంత అంచనాకు రాలేకపోతున్నాము. చాలా క్లియర్గా అయితే ఇక్కడ ఎస్టిమేట్ చేసిన ప్రకారంగా ఆయన ముందుగా చౌటుప్పల్ దగ్గర నుంచి తర్వాత మెల్లిమెల్లిగా టోల్ గేట్స్ అన్ని దాటుతూ యాక్సిడెంట్ జరిగిన సంఘటనా స్థలానికల్లా ఆయన మధ్యలో ఒక దగ్గర మద్యం షాప్కి వెళ్ళిపోయాడు. అంతకంటే ముందు రామవరపాడు విజయవాడ దగ్గర కూడా ఆయన కొంత అస్వస్థత గురైపోయిందా లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ కాసేపు అలా రెస్ట్ తీసుకున్నారు, పార్క్లో పడుకున్నారంటే తెలుస్తోంది. అంటే ఇంత క్లియర్గా మద్యం షాప్లోకి వెళ్ళారని చెప్పి కానివ్వండి, అంతకంటే ముందే రెస్ట్ తీసుకున్నాడు అని చెప్పిన సందర్భంలో కానివ్వండి, ఇది అంత అంచనాకు రావడానికి ఇంత సమయం పట్టవచ్చు అంటే ఒంటిపై గాయాలు ఉన్నాయి, అవన్నిటి కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. కానీ పోలీసులు మొదటి రోజే ఆయన అక్కడ మరణించి పడిపోయిన తర్వాత వెంటనే ఒక అంచనాకు రావచ్చు కదా, వైద్యులు తెలిసిన తర్వాత నిజంగా మద్యం సేవించాడా ఏందని ఒక అంచనాకు అయితే ఈజీగా రావచ్చు. మద్యం సేవించి పడిపోయినప్పుడు ఇంజరీస్ కొంచెం బలమైన గాయాలు తగ్గాయనుకోండి అవకాశం ఉంది. ఓకే, మద్యం సేవించి అంత దూరం డిస్టెన్స్ లోపలికి వెళ్ళడం కూడా కొంచెం అది నమ్మశక్యంగా లేదు, రోడ్డు పక్కనే పడిపోవచ్చు. అసలు యాక్చువల్గా రోడ్డు ప్రయాణం కూడా చేయలేదు. ఓకే, అందువల్ల యాక్సిడెంట్ మామూలుగా వెహికల్స్ తో యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అలాంటి సమయంలో. ఓకే, సో అది ఇంకా అక్కడ నుంచి చెప్పండి. సో అది ఇంకా నిర్ధారణ రాలేదు అంటే ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు విజువల్స్ బయటకు వచ్చాయి కాబట్టి మద్యం సేవించాడనే దానికి మరింత బలం చేకూరుతోంది. అది నిజమా కాదా అని తేల్చాల్సింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో. సో అది బేసిక్ థింగ్ అంటే మామూలుగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారా లేదా అనేది బేసిక్ టెస్ట్లో కూడా బయటపడిపోతుంది. అది ఇంకా అటు పోలీసులు తేల్చడం లేదు, ఇటు వైద్యులు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం లేదు, కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదా ప్రైమరీగా కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం లేదు. అంటే ఎలా చూడాలి దీన్ని? నేనేమనుకుంటున్నానంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లోనే లేట్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, కానీ పోలీసు అనుమానం వ్యక్తం చేయవచ్చు, కానీ దాన్ని నిర్ధారించాల్సిన అవసరం వైద్యుల పైన ఉంటుంది కదా. చెప్పానే అంటే ఫోరెన్సిక్ లో మనకు నిజ నిజాలన్నీ కూడా తేలుతాయి. ఓకే, మళ్ళీ రిపీట్ చేయండి. మనకి మొత్తం నిజ నిజాలన్నీ కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ నుంచి మనం రాబట్టొచ్చు. ఓకే, సో ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం ఏమైనా కనబడుతుందా? పదే పదే వైద్యులు కొంచెం ఆలస్యం చేస్తున్నారని కానీ, పోలీసులు ఆలస్యం వ్యక్తం చేస్తున్నారని కానీ, ప్రతిపక్షాలు కానీ, క్రైస్తవుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వినబడుతున్నాయి. సో వైద్యుల యొక్క నిర్లక్ష్యం కనబడుతుందా మీకు? నిర్లక్ష్యం వైద్యులు ఎక్కడంటే పోస్ట్ మార్టం చేసినప్పుడు అంటారా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవడానికి ఇంత సమయం తీసుకోవడానికి ఆలస్యం అవడానికి సో మెనీ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అంటే ఐ కెనాట్ అనలైజ్. ఓకే, సో యాక్చువల్గా అయితే ఈ లోపుగా ఇచ్చేయచ్చు యాజ్ పర్ యువర్ నాలెడ్జ్, ఇచ్చేయచ్చు, కానీ ఆలస్యం అవుతుంది. ఎస్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అంటే ఈ లోపుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. 24న యాక్సిడెంట్ జరిగితే ఈ రోజుతో ఎగ్జాక్ట్గా 1 వీక్ పూర్తయిపోయింది. ఇంతవరకు ఆలస్యం అవుతుందనంటే అనుమానం వ్యక్తం అవుతుంది. ఏదైతే అనుమానం చాలామంది కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. యాక్చువల్గా అయితే రిపోర్ట్ ఈ పాటికల్లా రావాల్సింది, కానీ రాకుండా ఆలస్యం అవుతుందనంటే కొంత అనుమానం కలిగిస్తుంది అంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు, పోస్ట్ మార్టం ఈ లోపుకల్లా రావాల్సింది అంటున్నారు. అంటే ఈ ఆలస్యాన్ని ఎలా చూడాలి? నిజంగానే ఆలస్యం అవుతుందనంటే పై స్థాయి ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, డాక్టర్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇటువంటి చాలా సెన్సిటివ్ కేసులో 2 స్టేట్స్లో కూడా ఇష్యూగా అవుతున్నటువంటి కేసులో ఇంత ఆలస్యం అవడం వెనుక కారణాలు ఏముంటాయి? వారిపైన ఎటువంటి విధంగా మనం ఒత్తిడి తీసుకురావచ్చు? అంటే ముఖ్యంగా పై స్థాయి అధికారుల యాక్షన్ ఏముండదు అంటారా వాళ్ళపైన? దీన్ని మనం డీప్ గా డిస్కస్ చేయలేమండి. ఇది యాక్చువల్ గా ఒక వ్యక్తి ఇలాంటి జరిగిందంటే తన న్యాయం జరగడానికి అందరూ కూడా ముందుకు రావాలి. డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా లేదా డాక్టర్స్ అయినా గవర్నమెంట్ అయినా అందరూ కూడా న్యాయం జరిగేటట్లు చూడాలి. రైట్, విజయశేఖర్ గారు, సో ఇంకా ఇక్కడ ఈ మరణం పైన గాయాలు, ఒంటిపై గాయాలు ఉన్నాయని కానీ, ఇంకా తన ఛాతిపై తన్ని ఉంటారు, ఫుట్ ప్రింట్స్ ఉన్నాయని కానీ, ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి కదా. సో ఈ విషయం పైన ఎప్పుడు నిర్ధారించవచ్చు? అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా కీలకం అంటున్నాం మనం, పదే పదే ఎన్నిసార్లు అడుగున్నా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి దాడి జరిగింది, ఈ రకంగా గాయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పుడు నిర్ధారించవచ్చు? అంటే ఇంత టైం టేకింగ్లో ఇంకా ఈ ఇష్యూ పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. చూస్తూనే ఎక్స్టర్నల్ ఇంజరీస్ గా మనం పోస్ట్ మార్టం చేసేటప్పుడు రాసుకుంటామండి. ఆ తర్వాత అబ్డామిన్ ఓపెన్ చేసిన తర్వాత, బాడీ ఓపెన్ చేసిన తర్వాత ఇంజరీస్
అవి ఎక్కడెక్కడ తగిలి ఏంటి, బోన్స్ రెండుగా లేకపోతే వాటి లాగా దెబ్బతిన్నాయి, అవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రాస్తారండి. రైట్, అంటే ఏదైనా చిన్న ఫ్యాక్టర్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎగ్జాక్ట్గా వస్తుందా, అంటే మళ్ళీ మిస్ అయ్యామనో లేకపోతే ఇంకేదైనా అనుమానం ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఎగ్జాక్ట్గా వన్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైనల్ అయిన తర్వాత ఇంకేదైనా కొత్తగా ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తే ఎలా ఉంటుంది? నేను అనుకుంటాను పారదర్శకంగానే రిపోర్ట్ రావచ్చండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో మొత్తం మీద పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం కావడం పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి. కానీ డాక్టర్ చెప్తున్న ప్రకారంగా చాలామంది డాక్టర్తో ఆర్టీవీ కూడా కన్సల్ట్ అయింది, ఎక్స్పర్ట్స్తో మాట్లాడాము. వీరందరూ చెప్తుంది ఒకటే, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఈ టైం కల్లా వచ్చేయాల్సింది, కానీ ఆలస్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు అంటున్నారు డాక్టర్లే చెప్తున్నారు. మరి ఎగ్జాక్ట్గా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఆలస్యం అవుతుందని అర్థం కావడం లేదు. 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చాలా సెన్సేషనల్ టాపిక్ అయినటువంటి ఈ ఇష్యూ పైన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవుతుందని అంటే అందరికి కూడా కొత్త కొత్త అనుమానాలు వస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయన ఆ విజువల్లో ఉంది కదా, ఆ విజువల్ కాస్త రామవరప్పాడు విజయవాడ దగ్గర ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అంటే అక్కడికి వచ్చి ఏదో కొంత అలసిపోయినట్టుగా ఆయన అలా వచ్చి అలా బైక్ కింద పడిపోయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే లేచి కొంతమంది వ్యక్తులు ఆయన పక్కన కూర్చోపెట్టారు, 2-3 గంటల పాటు అక్కడ రెస్ట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయి మిగిలినటువంటి పొట్టిపాడు, కలపర్రు, తర్వాత కొవ్వూరు, ఇలా ఆయన టోల్ ప్లాజాలు దాటుతూ చివరిగా 11:42 సమయానికి యాక్సిడెంట్కి గురయ్యారు. సో అంతకంటే ముందు ఏలూరు దగ్గర అయినా ఒక వైన్ షాప్ దగ్గర మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి ఆ దృశ్యాలను కూడా చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో ఇవన్నింటికి కొన్ని ఆన్సర్లు కావాలంటే డెఫినెట్గా పోస్ట్ మార్టం రిపోర్టే. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవుతోంది. సో మీకున్న అనుమానం ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ పైన? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి తెలంగాణ మొదటి గ్రూప్ 1 ఫలితాల్లో 100కి పైగా ర్యాంకులు సాధించి విజయ దుందుభి మోగిస్తున్న ఏకైక అకాడమీ మన విష్ణు ఐఏఎస్ అకాడమీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.